మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, మరొక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరొక కాల సమయం సజ్జలు ఎక్కడ చేరి ప్రార్థించుండగా వాక్యమైనోడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డ, నడిదినకు ఏర్పాటు చేయని వాక్య భాగము ఆది కాండము 14వ అధ్యాయము 8 నుంచి 16 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 14వ అధ్యాయము 8 నుంచి 16 వచనములు ఈ విధంగా రాయబడినవి. అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, సెబోయీము రాజును, సోయారును, బెలా రాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో, అనగా ఏలాము రాజైన కదొర్లాయోమును, గోయీయులు రాజైన తీదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎలాసారు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ 5 రాజులు యుద్ధము చేసిరి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క కార్యాలలో దేవుని ప్రజగా ఉండవలసిన జనులు వారికి ఇవ్వబడిన స్వాస్యాలను బట్టి, వారు తమకు కలిగి ఉన్న దాన్ని బట్టి వారు ఇతరుల మీద, అంటే ఎవరైతే బలహీనులై ఉన్నారో వారి మీద యుద్ధములు చేయొచ్చు, వారి రాజ్యాలను ఆక్రమించుకుంటున్న పరిస్థితులు. ఇక్కడ ఎప్పుడైతే అబ్రాహాము, లోతు వేరుపరచబడి వారు ప్రదేశాల్లో వారు నివసిస్తున్నారో, మరి లోతుకున్న ఈ సమస్తము కూడా మరి మేలైనదని వారు ఎంచి, మరి లోతు యొక్క ప్రాంతంలో వారు అక్కడ యుద్ధాన్ని జరిగించారు. కాబట్టి ఇక్కడ షీనారు రాజైన అమ్రామేలు, ఎల్లాసారు రాజైన అర్యోకు, ఎల్లా రాజైన కద్లోరేమో, గోయీల రాజైన తీదాలు అను వారిలో దినములలో జరిగిన ఈ యొక్క యుద్ధాల గురించి మనం ధ్యానిస్తూ ఈవేళ ఏమంటున్నాడు? అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, సెబోయీముల రాజును, సోయారును, బెలా రాజులను బయలుదేరి సిద్దీము లోయలో వారితో అంటాడు. అంటే ఒక లోయ గుండా, ఆ ప్రదేశం గుండా వారు అక్కడ యుద్ధాన్ని జరిగించారు. ఇక్కడ ఈ యుద్ధాన్ని జరిగించటంలో వారు ఒంటరిగా కాదు కానీ నలుగురిగా, 4 రాజ్యాలుగా, 5 రాజ్యాలుగా వారు చేరి ఈ యుద్ధాన్ని జరిగించి వారు లోతు ఉన్న ప్రదేశాన్ని, లోతుకున్న సమస్తాన్ని వారు దోచుకున్నారు. ఇక్కడ అందుకనే వాక్యం సెలవిస్తుంది, అనగా ఏలాము రాజైన కదొర్లాయోమును, గోయీల రాజైన తీదాలును, షీనారు రాజైన అమ్రాపేలును, ఎలాసారు రాజైన అర్యోకును అను నలుగురితో ఆ 5 రాజులు యుద్ధము చేసిరి. ఆ 4 రాజులు, ఈ 5 రాజులు వారి సైన్యంతో యుద్ధం జరిగిన తర్వాత ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టి కిలలు, గుంటలు ఉండెను అంటాడు. అంటే ఆనాడు వారు చేయడానికి కావలసినది, వాళ్ళు ఉపయోగించడానికి కావలసిన మరి ముడి సరుకుగా దాన్ని అక్కడ మనం చూడగలం. అందుకని అంటున్నాడు, ఆ సిద్దీము లోయలో మట్టి కిలలు, గనులను ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. ఎప్పుడైతే ఇక్కడ ఈ విస్తారమైన ఈ యొక్క మట్టి కిలలు, ఈ యొక్క ఉన్న ప్రదేశం అయితే ఏదైతే ఉన్నదో, ఈ యొక్క రాజులు ఎక్కడంట అక్కడ వారు మరి పడిన వారిగా ఉన్నారు అంటున్నాడు. అంటే యుద్ధములో మరి జయాపజయాలు ఎలాగైతే కలుగుతాయో వాటన్నిటిని ఇక్కడ గుర్తు చేస్తూ అంటున్నాడు. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికిలలు, గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రా రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయారు. అంటే వారు తప్పించుకోవడానికి, తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఏదైతే వారు ఆలోచన చేశారో దానిలో భాగంగా ఇక్కడ ఈ విషయాలని చెప్తూ, అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును, వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని
పోయిరి. ఎప్పుడైతే ఈ రాజులు పారిపోయారో ఆ కొన్న సమస్తాన్ని కూడా వాళ్ళు ఏం చేసుకున్నారు, వశపరుచుకుంటున్నారు. అంటే తమ ఆధీనంలో తీసుకుంటున్నారు. ఎలాగా? అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి అనగా ఎవరిది? ఎవరైతే మరి అబ్రాహాము యొక్క సహోదరుడు యొక్క కుమారుడైన లోతు ఉన్నాడో ఆ లోతుకున్న సంపద అంతా కూడా వీళ్ళు దోచుకుంటున్నారు. ఎలాగా? పట్టుకొని పోయిరి. మరియు అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు సోదరులలో సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోయిరి. చూడండి, ఆ యుద్ధంలో వారికి కలిగిందే కాదు, ఆ యుద్ధం తరువాత మరి లోతుకున్న సంపదను కూడా వారు ఆక్రమించిన వారుగా, దొంగిలించిన వారుగా ఉన్నారు. ఈ విషయాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ గుర్తు చేస్తూ, తప్పించుకొనిన ఒకడు వచ్చి ఆ యుద్ధంలో మరి తప్పించుకున్న ఒకడు వచ్చి ఏమంటున్నాడంట, హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపిను. అంటే అబ్రాహాంకి ఈ విషయం చెప్తున్నాడు, అయ్యా నీ సహోదరుడు కుమారుడైన లోతున్నాడే, తన ఆస్తిని తనకున్న సంపదని ఈ విధంగా రాజులు యుద్ధం చేసి వారు వాటిని వశపరుచుకుని వాటన్నిటిని వారు తీసుకెళ్ళిపోయారనే విషయాన్ని అబ్రాహాముకు చెప్పినప్పుడు అప్పుడు అతడు ఎఫ్రోలో సహోదరుడును అన్నేరు సహోదరుడైన మమ్రేయను అమోరియులో ఏలాను వనములో కాపురముండెను. వీరు అబ్రాహాముతో నిబంధన చేసుకున్నవారు. అంటే అబ్రాహాముతో ఉండడానికి, అబ్రహాముకి సహకారాలు అందించడానికి, అతని అవసరతల్లో వీరు తోడ్పడడానికి మరి ఇక్కడ వారు ఉన్నారు. కాబట్టి వారితో అబ్రాహాము సంభాషిస్తున్నాడు. ఏమని? అక్కడ అప్పుడు ఎఫ్రోలో సహోదరుడును అనేరు సహోదరుడునైన మమ్రే అను అమ్మోరియుని ఏలోను వనములో కాపురముండెను. అక్కడున్న వారిని వీరు అబ్రాహాముతో నిబంధన చేసుకున్నవారు. అంటే నివసించడానికి, వారు అక్కడ బ్రతకడానికి అబ్రాహాముతో నిబంధన చేసుకున్నారు. కాబట్టి వారిని అబ్రాహాం ఏం చేశాడు? అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టిన అలవరచబడిన 310 వెంటబెట్టుకొని దానుమట్టుకు ఆ రాజులను తరిమెను. ఎప్పుడైతే ఈ విషయం ఇక్కడ వాక్యము సెలవిస్తుంది ఏంటంటే, అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని అంటున్నాడు. ఇక్కడ తన తమ్ముడు కుమారుడైన లోతైనప్పటికీ ఇక్కడ తన తమ్ముడు కుమారుడు కదా అని చెప్పి అబ్రహాము వదిలిపెట్టలేదు. ఎలా చూసుకున్నాడు? తన తమ్ముడు కుమారుణ్ణి అతను ఏమని సంబోధిస్తున్నాడు? తమ్ముడుగా భావిస్తున్నాడు. అంటే నా సహోదరుడికి నేను ఎలా సహాయం చేస్తానో నా సహోదరుడి బిడ్డకు కూడా నేను ఆ విధంగా సహాయం చేస్తానని మరి అబ్రాహాము తలంచాడు. కాబట్టి అందుకని ఇక్కడ రాయబడిన మాట, అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టిన అలవర్చబడిన 318 వెంటబెట్టుకొని ఆ 318 తీసుకుని దాని మట్టుకు ఆ రాజును తరిమాడంట. అంటే ఈ విధంగా అబ్రాహాము తన యొక్క సహోదరుడి యొక్క కుమారుడి మరి లోతు యొక్క ఆస్తిని తిరిగి తీసుకొచ్చి అతనికి అప్పజెప్పాలి అన్న ఉద్దేశంతో మరి అబ్రాహాము తన ప్రయాణం చేశాడు. తనతో పాటు తన ఇంట పుట్టిన అలవర్చబడిన ఆ యొక్క 310 కూడా వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ యొక్క రాజును తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టుకును నా హోబా మట్టుకును తరిమిరి. ఆస్తి యావత్తును తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. చూడండి, ఇక్కడ ఏదైతే వారు నష్టపోయారో, ఏదైతే వారు పోగొట్టుకున్నారో, ఏదైతే వారి నుండి పోయిందో తిరిగి దాన్ని మరి అబ్రాహాము తిరిగి తీసుకొని వచ్చాడు. అంటే వారు కలిసి ఉన్నప్పుడు ఎలాగైతే వారు సంతోషంగా ఉన్నారో, వారు విడిపోయి ఎవరికి బట్టిగా వారు జీవిస్తున్నప్పటికీ కూడా అబ్రాహాము లోతు విషయంలో ఎప్పుడూ కూడా తక్కువ చేయలేదు. తన సొంత అంటే కుమారుడిగా, అక్కడ తన సహోదరుడు కుమారుడైనప్పటికీ కూడా తన కుమారుడిగా తాను భావించాడు. కాబట్టి అక్కడ తన సహోదరుడిగా భావించాడు. కాబట్టి అంటే
నా సహోదరుడి కుమారుడు కదా అని విడిచిపెట్టకుండా సహోదరుడికే చేసినట్లుగా అక్కడ లోతు పట్ల అబ్రాహాము సహాయం చేసి, అందుకనే అబ్రాహాము గురించి అక్కడ రాయబడినమాట, రాత్రి వేళ అతడును అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునను హోబా మట్టుకు తరిమిరి అంటున్నాడు. అంటే ఈ విధంగా యుద్ధం జరిగించి మరి లోతు యొక్క సమస్తాన్ని మళ్ళా తిరిగి తీసుకుని వచ్చాడు. ఆస్తి యావత్తును తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. కాబట్టి ఇది దైవ సంబంధమైన ప్రేమ. అంటే ఈ లోకంలో వారు బంధువులే కావచ్చు, కానీ దేవుని సహాయము చేత, దేవుని కనికరము చేత అబ్రాహాము లోతుకు కావలసినది, రావలసిన దానిని, అతడు పోగొట్టుకున్న దానిని తిరిగి అతనికి తీసుకొని అప్పచెప్పడం జరిగింది. కాబట్టి నేడు వాక్యము సెలవిస్తున్నట్లు, ఒకవేళ మనం ఏదైనా నష్టపోతే, మనం ఏమైనా పోగొట్టుకుంటే దేవుడు తిరిగి దాన్ని ఇవ్వడానికి ఉదయకాల సమయం ఆ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే మనము దేవుని యందు నమ్మిక కలిగి ఉంటామో, విశ్వాసం కలిగి ఉంటామో, ఆసక్తి కలిగి ఉంటామో, ప్రార్థన కలిగి ఉంటామో, ఆ విజ్ఞాపనలను బట్టి దేవుడు మనకి తిరిగి వాటిని అనుగ్రహించునని, ఆయనతో పాటు మనము ఆయన రాజ్యమందు సదాకాలము జీవించేవారమై ఉంటామని ఆనాడు అబ్రాహాము ఎలాగైతే లోతు పట్ల తన ప్రేమ కలిగి తన సహోదరి కుమారుని పట్ల మరి సహోదరుని వలె సహాయకుగా ఉన్న అబ్రాహామును బట్టి నేడు వాక్యమునందు మనము అట్టి విశ్వాసములో స్థిరపరచబడి బలపరచబడి క్రీస్తు యొక్క కృపలో కొనసాగేవారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవా, నిజమైన ఆయన, నీ ప్రేమ అనురాగాలు, నీ తోడు దీవెనలు, నీ వాక్య వెలుగులో మమ్మల్ని రీతిగా నీవు నడిపిస్తున్నందుకే వందనాలు. నిజమైన ఆయన, అబ్రాహామును లోతును నాయనా వారికి ఉన్న సంపద మరి వారికి కలిసి నివసించుట ఇబ్బందికరమైనప్పుడు అయినా వారి పనివారి ఈరి పనివారి మధ్య వివాదం రాకుండానట్లు వారు వేరుపరచబడి ఆయా ప్రదేశాల్లో ఉంటున్నప్పుడు నాయనా మరి ఇప్పుడైతే ఆ లోతును బట్టి, లోతు యొక్క కుటుంబాన్ని బట్టి కలిగిన నష్టం ఏదైతే ఉందో దాన్ని సరిచేసి నాయనా తిరిగి అబ్రాహాము ద్వారా విజయాన్ని అనుగ్రహించి అది పొంది అప్పచెప్పడానికి నువ్వు ఇచ్చిన కృపకే వందనాలు. కాబట్టి నాయనా ఎంతైనా నమ్మదగిన వాడవు నీవే. కాబట్టి నీ యందును, నీ వాక్యమందును, నీ వాక్య ఉద్దేశాలు యందును సదాకాలము జీవించినట్లు ప్రతి వారికి నీ కృప దయచేయమని, జీవగలిగిన నీ మాటల చేత జీవింపజేసి కృప వెంబడి కృప చేత కాపాడి సంరక్షించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోక వందన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాన్ని మాకు దయచేయం. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాశం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అవుతుంది. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడై ఉండి సంరక్షించునుగాక. ఆమేన్.